ఆల్రైట్ గైస్, సో లాస్ట్ వీడియోలో మనం విజిబిలిటీ గురించి అండ్ అట్ ది సేమ్ టైం జీ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో విజిబిలిటీని ఏ విధంగా మనం సిఎస్ఎస్లో యూస్ చేస్తాం, అట్ ది సేమ్ టైం జీ ఇండెక్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా యూస్ చేయాలి అనేది అయితే కంప్లీట్గా అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్లో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్లెక్స్ బాక్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి, ఫ్లెక్స్ బాక్స్ని ఏ విధంగా యూస్ చేయాలి, అండ్ ఫ్లెక్స్ బాక్స్లో మనం కంటైనర్స్ని అండ్ ఐటమ్స్ని ఏ విధంగా అలైన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ వాట్ ఈజ్ ఫ్లెక్స్ బాక్స్ అనేది అయితే తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్లెక్స్ బాక్స్ ఈజ్ ఎ వన్ డైమెన్షనల్ లేఅవుట్ మెథడ్. మనం ఫ్లెక్స్ బాక్స్ని లేఅవుట్స్ లాగా అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే సిఎస్ఎస్ ఫ్లెక్స్ ఈజ్ బెటర్ వే టు అలైన్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్. సో ఒక కంటైనర్లో మనం బాక్సెస్ని లేదా ఐటమ్స్ని అలైన్ చేయాలంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మనం ప్రీవియస్ వరకు ఫ్లోట్ అండ్ మార్జిన్ యూజ్ చేసి ఒక కంటైనర్లో ఐటమ్స్ని అయితే అలైన్ చేసాం. బట్ మనకి ఫ్లెక్స్ గురించి అంత తెలిస్తే మనం ఐటమ్స్ని అయితే చాలా ఈజీగా అయితే అలైన్ చేసేయచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ డిఫికల్టీ ఇన్ కోడింగ్. సో నెక్స్ట్, ఫ్లెక్స్ బాక్స్ అనే టర్మ్ ఏ విధంగా అరైవ్ అయింది అని చెప్పుకున్నట్టే, ఫ్లెక్స్ బాక్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బాక్స్. సో ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే మనం ఏ విధంగా మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. సో అది ఫ్లెక్సిబుల్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బాక్స్. సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది టోటల్గా కంటైనర్ అనుకుంటే మనం కంటైనర్ లోపల ఐటమ్స్ని అలైన్ చేయడమే మనం ఫ్లెక్స్ బాక్స్ని యూస్ చేసి అలైన్ చేస్తాం. సో ఇక్కడ మనం టోటల్గా ఈ వైట్ స్పేస్ అనేది కంటైనర్ అనుకుంటే దీనిలో టూ ఐటమ్స్ అనేవి అనుకున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లెక్స్ ఐటమ్ నెంబర్ 1 అండ్ ఫ్లెక్స్ ఐటమ్ నెంబర్ 2. సో ఈ విధంగా మనం అయితే అలైన్ చేస్తాం ఐటమ్స్ని. చూడొచ్చు, ఇక్కడ సైజ్ కొంచెం తక్కువగా ఉంది అండ్ ఇక్కడ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంది. సో నేను ఇది లైవ్ ప్రాక్టికల్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మనకి హారిజాంటల్గా ఉండే లైన్ని మనం మెయిన్ యాక్సిస్ అంటాం, అండ్ వర్టికల్గా ఉండే లైన్ని మనం క్రాస్ యాక్సిస్ అన్నది అయితే అంటాం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ స్టార్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ ఎండ్ ఉంటుంది, అండ్ ఇక్కడ క్రాస్ స్టార్ట్ అండ్ ఇక్కడ క్రాస్ ఎండ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫ్లెక్స్ బాక్స్ని అయితే డిజైన్ చేస్తాం. సో దానికోసం మళ్ళీ నేను విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిపోతాను. సో అక్కడ మీకు కోడింగ్ చేసి అయితే చూపిస్తాను. ఇది మనకి 28 ట్యుటోరియల్ కాబట్టి నేను 28.html ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ సేమ్ ఎమిట్ అబ్రివేషన్. సో ఇక్కడ టైటిల్లో నేను ఫ్లెక్స్ బాక్స్ అనేది అయితే రాస్తాను. ఓకే, బాడీలో నేను ఫస్ట్ ఒక కంటైనర్ క్లాస్ తీసుకుంటాం. కంటైనర్ క్లాస్ లోపల ఐటమ్ క్లాస్ అండ్ ఐడి కూడా ఐటమ్ తీసుకుంటాను, $multiply/6. సో నేను ఆల్రెడీ చెప్పాను $సైన్ దేనికోసం యూజ్ అవుతుందని. మనకి నంబర్స్ అనేవి ఆర్డర్ వైజ్ రావడానికి అండ్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి మనం $సైన్ అయితే యూజ్ చేస్తాం. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ కొడతానో ఇక్కడ చూడొచ్చు ఐడీస్ అనేవి యూనిక్గా అయితే క్రియేట్ అయిపోతాయి విత్ క్లాస్ ఐటమ్. సో ఇక్కడ నేను ఫస్ట్ బాక్స్ అయితే రాస్తాను, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ బాక్స్, అండ్ అదేవిధంగా థర్డ్ బాక్స్, నెక్స్ట్ వన్ ఫోర్త్ బాక్స్, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ బాక్స్, అండ్ నెక్స్ట్ వన్ సిక్స్త్ బాక్స్. ఓకే, ఈ విధంగా మనం 6 బాక్సెస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో దీనికోసం స్టైలింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ మనం స్టైల్ ట్యాగ్ అయితే డిక్లేర్ చేద్దాం. సో దీని లోపల ఫస్ట్ నేను కంటైనర్కి అయితే స్టైలింగ్ చేస్తాను. సో కంటైనర్ బార్డర్ అయితే ఫస్ట్ రాద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ సాల్మన్, ఓకే, సేవ్ చేసిన అండ్ గో లైవ్ మీద క్లిక్ చేసి మన సర్వర్ని అయితే రన్ చేద్దాం. చూడొచ్చు, మనకి బార్డర్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కంటైనర్కి అయితే స్టైలింగ్ చేసాం. అండ్ అదేవిధంగా మనం కంటైనర్ యొక్క హైట్ని కూడా ఫిక్స్ చేద్దాం. సో హైట్ నేను 500 పిక్సెల్స్ అయితే రాస్తున్నాను. సో సేవ్ చేసిన చూడొచ్చు, కంటైనర్ ఈ విధంగా అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్
కంటైనర్కి ఇంకేదైనా స్టైలింగ్ మనం తర్వాత అయితే రాద్దాం. సో దానికన్నా ముందు మనం ఐటమ్కి అయితే స్టైలింగ్ చేద్దాం. సో ఐటమ్, దీనికి కూడా బార్డర్ 2 పిక్సెల్, సాలిడ్ పర్పుల్. సో దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు మనకి దీని లోపల మళ్ళీ బాక్సెస్ అనేవి అయితే క్రియేట్ అయ్యాయి. సో మనం బార్డర్ అయితే ఇచ్చేసాం. అదేవిధంగా మార్జిన్ రాద్దాం. మార్జిన్ 5 పిక్సెల్ అండ్ ప్యాడింగ్ 4 పిక్సెల్. సో దీన్ని సేవ్ చేస్తున్నాం. సో చూడొచ్చు మనకి ఇలా అయితే క్రియేట్ అయిపోయి విత్ మార్జిన్ ప్యాడింగ్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకేం రాద్దామంటే దీని యొక్క విడ్త్ని అయితే మనం చేంజ్ చేద్దాం. విడ్త్ 50 పిక్సెల్. సో సేవ్ చేస్తున్నాం. చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. సో అఫ్కోర్స్ ఇది చాలా తక్కువ విడ్త్, అందుకు నేను ఇక్కడ 70 అయితే రాస్తాను. సో 70. సో సేవ్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా అయితే మనకు క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క హైట్ని అయితే డిఫైన్ చేద్దాం. హైట్ 50 పిక్సెల్. ఓకే, ఇప్పుడైతే బాగున్నాయి. ఓకే, మనకి బాక్సెస్ అనేవి ఇలాగా మనకి కాలంలో అయితే వచ్చేసాయి. సో మనకి ఇలా రోస్లో కావాలంటే జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ కంటైనర్లో రాస్తే అవి రోస్లోకి అయితే మారిపోతాయి. సో దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు ఇప్పుడు ఇవి కంప్లీట్గా రోస్లోకి అయితే చేంజ్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని అయితే యూస్ చేస్తాం. సో మనం కంటైనర్లో యూస్ చేసే ప్రాపర్టీస్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఐటెంలో యూస్ చేసే ప్రాపర్టీ గురించి మాట్లాడదాం. సో మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది కంటైనర్లో యూస్ చేస్తాం. డిస్ప్లే ఫ్లెక్స్ ఏం చేస్తుందంటే మనకి కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని లేదా ఐటమ్స్ని రోస్లోకి అయితే పంపించేస్తుంది. అది డిస్ప్లే ఫ్లెక్స్ చేసే పని. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కూడా చేయొచ్చు. సో ఫ్లెక్స్ డైరెక్షన్స్ అనేవి 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ రో, నెక్స్ట్ వన్ ఈజ్ కాలమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రో రివర్స్. సో ఫస్ట్ రో గురించి మాట్లాడదాం. ఇది డిఫాల్ట్గా ఉండేది. సో ఇది డిఫాల్ట్గా రోలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే కాలమ్. సో కాలమ్ ఏం చేస్తుందో చూడండి. ఈ విధంగా కాలంలోకి అయితే మనకి ఎలిమెంట్స్ అనేవి ఇలాగ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ రో రివర్స్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. సో ఈ విధంగా అయితే వస్తాయి. సో ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అనేది అయితే వస్తాయి రో రివర్స్లో. అదేవిధంగా మనకి కాలమ్ రివర్స్ అని కూడా ఉంటుంది. సో దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు మనకి ఫ్రమ్ బాటమ్ టు టాప్ అనేది అయితే మనకి ఎలిమెంట్స్ లేదా ఐటమ్స్ అనేవి ఫ్లోట్ అవుతాయి. సో ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్ ఈ విధంగా అయితే వస్తాయి. సో ఐ హోప్ మీకు ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే అర్థమైంది అనుకుంటున్నా. సో దీనికోసం నేను అక్కడ షార్ట్ నోట్ అయితే రాసేస్తాను. సో ఫ్లెక్స్ డైరెక్షన్ ఈజ్ యూజ్డ్ టు describe direction of elements or items. ఓకే, దీన్ని అయితే నేను కామెంట్ చేస్తాను. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఫ్లెక్స్ వ్రాప్ గురించి. సో ఇదేం చేస్తుందో కూడా నేను చెప్తాను. సో ఫ్లెక్స్ వ్రాప్. సో ఫస్ట్ నో వ్రాప్ అనేది అయితే ఉంటుంది. సో నో వ్రాప్ దేనికంటే మనం ఎప్పుడైతే దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేస్తానో చూడొచ్చు, నేను ఇలా డివైస్లో చేంజ్ చేస్తానో ఇది ఎలా అయితే చేంజ్ అవుతుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద కంటైనర్ అయితే మనకి వెళ్ళిపోతుంది. సో ఇది నో వ్రాప్గా ఉండేది. సో ఫ్లెక్స్ వ్రాప్ అనేది డిఫాల్ట్గా నోలో అయితే ఉంటుంది. సో దీన్ని మనం వ్రాప్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో మళ్ళీ సేమ్ ఇన్స్పెక్ట్ అయితే చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూడొచ్చు ఐటమ్స్ లేదా ఎలిమెంట్స్ అనేవి ఎలా అయితే అలైన్ అయిపోతున్నాయి. సో బేస్డ్ అపాన్ ద సైజ్. సో మనకి డిఫరెంట్ డివైస్లో డిఫరెంట్గా అయితే ఎలాగా అలైన్ అయిపోతున్నాయి. సో అది ఫ్లెక్స్ వ్రాప్. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఫ్లెక్స్ ఫ్లో గురించి. సో ఫ్లెక్స్ ఫ్లో దేనికంటే మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్
రెండింటిని కలిపి మనం ఫ్లెక్స్ ఫ్లోలో అయితే రాయొచ్చు. అఫ్ కోర్స్ నేను ఇది కామెంట్ చేస్తున్నా చూడండి. అండ్ ఫ్లెక్స్ ఫ్లోలో అయితే నేను మళ్ళీ సేమ్ రో ఫస్ట్ రాయాలి అండ్ నెక్స్ట్ వ్రాప్ అనేది రాయాలి. సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో మళ్ళీ సేమ్ చూడొచ్చు. ఈ విధంగా అయితే మనం ఫ్లెక్స్ ఫ్లోలో మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్ కలిపి మనం ఫ్లెక్స్ ఫ్లోలో అయితే రాయొచ్చు. ఐ హోప్ మీకు ఫ్లెక్స్ ఫ్లో గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ ఫ్లెక్స్ వ్రాప్ కూడా రాసేస్తాను దేనికోసం యూజ్ చేస్తారు అనేది. ఫ్లెక్స్ align items సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే జస్టిఫై కంటెంట్. సో జస్టిఫై కంటెంట్ ఫస్ట్ సెంటర్ చేద్దాం. సో దీన్ని సేవ్ చేస్తున్నాం. చూడొచ్చు ఈ విధంగా మనకి బ్లాక్స్ అనేవి సెంటర్లోకి అయితే వచ్చేస్తాయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ కూడా ఉంటుంది. అండ్ దీన్ని సేవ్ చేసిన డిఫాల్ట్గా స్టార్ట్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అనేది ఒకటి ఉంటుంది. సో స్పేస్ బిట్వీన్ అయితే ఏమంటుంది చూడొచ్చు. సో 2 బాక్సెస్కి స్పేస్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఫస్ట్ బాక్స్కి లాస్ట్ బాక్స్కి అయితే మనకి స్పేసెస్ అనేవి ఉండవు ఈ సైడ్లో. బట్ ఇన్ బిట్వీన్ 2 బాక్సెస్కి అయితే స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ ఒకటి ఉంటుంది. సో దీన్ని సేవ్ చేస్తున్నాం. సో మనకి చుట్టూ కూడా స్పేస్ అనేది వస్తుంది. సో ఇటుపక్క స్పేస్ వస్తుంది అండ్ ఇటుపక్క ఎక్కువ స్పేస్ వస్తుంది. బిట్వీన్ 2 బాక్సెస్ అయితే స్పేస్ ఎక్కువగా వస్తుంది. అండ్ మనకి ఫస్ట్ బాక్స్ అండ్ లాస్ట్ బాక్స్లో ఈ సైడ్ అనేది స్పేస్ తక్కువగా వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ బాక్స్ అనేది ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది ఉంచుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సైడ్ కూడా కొంచెం స్పేస్ అనేది ఉంచుతుంది. అండ్ సెకండ్ బాక్స్ ఈ సైడ్ స్పేస్ అనేది ఉంచుతుంది, ఈ సైడ్ స్పేస్ అనేది అయితే ఉంచుతుంది. సో అందుకే మనకి ఇన్ బిట్వీన్ 2 బాక్సెస్లో అయితే స్పేస్ ఎక్కువగా వస్తుంది వైల్ కంపేర్ టు లాస్ట్ బాక్సెస్. సో ఈ లాస్ట్ బాక్సెస్కి అంత స్పేస్ అనేది అయితే రాదు. సో అది స్పేస్ అరౌండ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా ఉంటుంది, జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నాం. సో ప్రతి 2 బాక్సెస్కి స్పేస్ అనేది ఈక్వల్గా వస్తుంది. అండ్ ఈ లాస్ట్ బాక్సెస్ కూడా స్పేస్ అనేది ఈక్వల్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా స్పేస్ ఈవెన్లీ అయితే వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనం ఫస్ట్ ఏది రాసినా సెకండ్ మళ్ళీ సేమ్ అదే రాస్తే ఫస్ట్ దాన్ని అయితే ఓవర్ రిటర్న్ చేసేస్తున్నాయి. సో ఇక్కడ అందుకే నేను జస్టిఫై కంటెంట్ ఫస్ట్ సెంటర్ రాశాను. స్టార్ట్ అనేది సెంటర్ని అయితే ఓవర్ రిటర్న్ చేస్తుంది అండ్ స్పేస్ బిట్వీన్ అనేది స్టార్ట్ ఓవర్ రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఐ హోప్ మీకు జస్టిఫై కంటెంట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే అలైన్ ఐటమ్స్ గురించి. సో అలైన్ ఐటమ్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. దానికోసం దీన్ని అయితే నేను కామెంట్ చేసేస్తున్నా. సో ఇక్కడ నేను దీనికోసం చిన్న నోట్ అయితే రాస్తాను. జస్టిఫై కంటెంట్ ఈజ్ యూజ్డ్ టు జస్టిఫై ది కంటెంట్ ఇన్ ది కంటైనర్. ఓకే, ఐ హోప్ మీకు ఇలా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్రతి దానికి ఒక్కొక్క దానికైతే నేను కామెంట్ అనేది చేస్తాను. సో దట్ మీకు ఎప్పుడైనా మన సోర్స్ కోడ్ ప్రొవైడ్ చేసినప్పుడు మీకైతే సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడైతే అలైన్ ఐటమ్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ వన్ సెంటర్. సో దీన్ని అయితే నేను సేవ్ చేస్తున్నా. అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చేసింది. అదేవిధంగా
మళ్ళీ అలైన్ ఐటమ్స్, ఫ్లెక్స్ ఎండ్. సో ఫ్లెక్స్ ఎండ్, సో ఎండ్కి అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ అలైన్ ఐటమ్స్, ఫ్లెక్స్ స్టార్ట్. సో ఇది డిఫాల్ట్గా అయితే ఉంటుంది ఫ్లెక్స్ స్టార్ట్ అనేది. అండ్ అదేవిధంగా మాట్లాడినట్టయితే అలైన్ ఐటమ్స్, స్ట్రెచ్. సో మీరు ఇక్కడ స్ట్రెచ్ చూడలేకపోతున్నారు, సో దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేసేది చూపిస్తాను. స్ట్రెచ్ అనేది ఇన్ బిట్వీన్ 2 బ్లాక్స్కి అయితే స్ట్రెచ్ అనేది అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను హైట్ అనేది అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది కదా. సో ఇక్కడ నేను ఎప్పుడైతే హైట్ అనేది చేంజ్ చేస్తానో అది చూడండి, ఎలిమెంట్స్ అనేవి, బ్లాక్స్ అనేవి స్ట్రెచ్ అయితే అయిపోతుంటాయి ఈ విధంగా. సో మనం ఈ విధంగా అలైన్ ఐటమ్స్లో స్ట్రెచ్ అనేది అయితే యూజ్ చేయొచ్చు. సో నేను మళ్ళీ పేజ్ని అయితే రీలోడ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు కంటైనర్లో మనం ఏ ప్రాపర్టీస్ని ఏ విధంగా యూజ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ జస్టిఫై కంటెంట్ అంటే ఏంటి, అలైన్ ఐటమ్స్ అంటే ఏంటి, ఈ విధంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఐటమ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఐటమ్స్ని ఏ విధంగా అలైన్ చేస్తారో అన్నది. సో దానికోసం నేను జస్ట్ 3 బాక్సెస్ని తీసుకుంటున్నాను, మిగతా 3 అన్నీ నేను కామెంట్ అనేది అయితే చేస్తాను. సో ఫస్ట్ వన్, మనం పౌండ్ సైన్ యూజ్ చేసి ఐటమ్ని అయితే డిఫైన్ చేస్తాం అన్నది అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఐటమ్ 1, ఓకే, ఈ విధంగా మనమైతే ఐటమ్స్ని అయితే డిఫైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2, అండ్ నెక్స్ట్ ఇక్కడ 3. సో ఫస్ట్ ఆర్డర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఐటంలో ఆర్డర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ నేను ఆర్డర్ 12 అనేది అయితే రాస్తాను. సో నేను ఎప్పుడైతే దీన్ని సేవ్ చేస్తానో ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ బాక్స్ అనేది ఈ చివరికి అయితే వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని మాట్లాడినట్టయితే మనం ఆర్డర్ అనేది ఎక్కువ అయితే ఎలిమెంట్ అనేది కార్నర్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ సపోజ్ నేను ఇక్కడ ఆర్డర్ అనేది నేను 12 కన్నా ఎక్కువగా రాస్తే, సపోజ్ ఇక్కడ 20 అయితే రాశాను. సో ఇప్పుడు సెకండ్ బాక్స్ అనేది ఎండ్కి అయితే వెళ్ళిపోవాలి. సో చూడొచ్చు సెకండ్ బాక్స్ అనేది ఎండ్కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా ఆర్డర్ అనేది మనం రాయొచ్చు. సో ఆర్డర్ ఎక్కువ దేనికుంటే ఆ ఎలిమెంట్ లేదా ఆ ఐటమ్ అనేది మనకి చివరికి అయితే వచ్చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఆర్డర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఫ్లెక్స్ గ్రో. సో ఫ్లెక్స్ గ్రో అనేది నేను 2 అయితే రాస్తున్నా. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు నేను ఫస్ట్ బాక్స్కి అయితే ఫ్లెక్స్ అనేది రాశాను. సో ఈ విధంగా మనకి సిస్టమ్ సైజులో లేదంటే కంప్యూటర్ సైజులో మనకి ఆ ఎలిమెంట్ లేదా ఐటమ్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. సో విడ్త్ అనేది ఆటోమేటిక్గా పెంచేసుకుంటుంది. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే మళ్ళీ సేమ్, మళ్ళీ ఎప్పుడైతే మనం డివైస్ని చేంజ్ చేస్తూ ఉంటామో, ఇప్పుడు ట్యాబ్లెట్ మోడ్లో ఈ విధంగా కనిపిస్తుంది, అదే మొబైల్ మోడ్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఫ్లెక్స్ గ్రో ఆ విధంగా అయితే యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఫ్లెక్స్ స్ట్రింగ్ గురించి. సో దీనికి నేను 2 అయితే రాస్తున్నా. సో దీన్ని అయితే సేవ్ చేద్దాం. సో మళ్ళీ దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే కానీ మనకి ఫ్లెక్స్ స్ట్రింగ్ అనేది అయితే తెలీదు. చూడొచ్చు మనకి స్ట్రింగ్ అనేది ఇన్కంపేర్డ్ టు మిగతా 2 ఎలిమెంట్స్ కన్నా ఈ స్ట్రింగ్ అనేది కొంచెం ఎక్కువగా అయితే అవుతుంది. సో ఈ విధంగా ఫ్లెక్స్ స్ట్రింగ్ అయితే యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఫ్లెక్స్ బేసిస్ గురించి. సో ఫ్లెక్స్ బేసిస్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ దీన్ని నేను 320 పిక్సెల్స్ అయితే రాస్తాను. సో దీన్ని సేవ్ చేస్తున్నా. అండ్ చూడొచ్చు మళ్ళీ ఏం చేంజెస్ అనేది రాదు, నేను ఫస్ట్ బాక్స్కి అయితే రాశాను. సో దీన్ని నేను సెకండ్ బాక్స్ మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు మనకి సెకండ్ బాక్స్ అనేది ఈ విధంగా అయితే అయింది. సో మన ఫ్లెక్స్ బేసిస్ దేనికి యూజ్ అవుతుందంటే, మనం డైరెక్షన్ అనేది రోకి సెట్ చేస్తే మనకి ఫ్లెక్స్ బేసిస్ అనేది విడ్త్ అయితే కంట్రోల్ చేస్తుంది. అలా కాదు, మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలమ్కి సెట్ చేస్తే మనకి ఫ్లెక్స్ బేసిస్ అనేది హైట్ కంట్రోల్ చేస్తుంది. సో ఫ్లెక్స్ బేసిస్ అనేది బోత్ విడ్త్ అండ్ హైట్ని అయితే కంట్రోల్ చేస్తుంది. డిపెండ్స్ అపాన్ ద
ఫ్లెక్స్ డైరెక్షన్ వెదర్ ఇట్ ఈస్ రో ఆర్ కాలమ్. సో మనం రోని ఫ్లెక్స్ డైరెక్షన్ కింద రాస్తే విడ్త్ అయితే కంట్రోల్ చేస్తుంది. అలా కాదు మనం కాలమ్ కింద రాస్తే అది హైట్ని అయితే కంట్రోల్ చేస్తుంది. సో నేను ఇక్కడ దాని గురించి అయితే చిన్న మ్యాటర్ ప్రొవైడ్ చేసేస్తాను. Okay, and next, when flex direction is set to column, flex base will control the height. సో ఈ విధంగా మనకి ఫ్లెక్స్ బేసిస్ అనేది అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే జస్ట్ ఓన్లీ ఫ్లెక్స్. సో ఫ్లెక్స్ ఏం చేస్తుంది అంటే మనం ఫ్లెక్స్ గ్రోని అండ్ ఫ్లెక్స్ ష్రింక్ అట్ ది సేమ్ టైం ఫ్లెక్స్ బేసిస్ని మనం ఫ్లెక్స్లో అయితే రాయొచ్చు. ఫస్ట్ మనం ఫ్లెక్స్ గ్రోని అయితే డిఫైన్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ష్రింక్ని డిఫైన్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ఫ్లెక్స్ బేసిస్ని అయితే డిఫైన్ చేస్తాం. సో ఈ విధంగా మనమైతే ఫ్లెక్స్ని యూజ్ చేసి ఈ 3 ప్రాపర్టీస్ని అయితే రాయొచ్చు. ఫస్ట్ వన్ ఫ్లెక్స్ గ్రోని డిఫైన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఫ్లెక్స్ ష్రింక్ని డిఫైన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఫ్లెక్స్ బేసిస్ని అయితే డిఫైన్ చేయాలి. సో ఈ విధంగా మనమైతే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ని కంటైనర్స్లో అండ్ అట్ ది సేమ్ టైం ఐటమ్స్లో అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ మాట్లాడినట్టయితే దీన్ని అయితే నేను కామెంట్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ అలైన్ సెల్ఫ్. సో అలైన్ సెల్ఫ్ సెంటర్ ఫస్ట్ ఇద్దాం. సో దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు మనకి ఈ బాక్స్కి అయితే సెంటర్లోకి అయితే వచ్చేసింది. అండ్ నేను ఈ బాక్స్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే నేను ఇక్కడ సెకండ్ బాక్స్కి అయితే అలైన్ రాశాను కాబట్టి సో ఈ విధంగా సెంటర్ అనేది వచ్చేసింది. బట్ మనం ఐటంలో ఈ అలైన్మెంట్ రాస్తే టోటల్గా 3 ఐడెంటిఫైయర్స్ కూడా సెంటర్కి అయితే వచ్చేస్తాయి. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం సెంటర్కి మనం ఫ్లోట్ని యూజ్ చేసి అండ్ మార్జిన్ ప్యాడింగ్ని యూజ్ చేసి సెంటర్ తీసుకురావచ్చని. బట్ అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం మనం కొంచెం వాటికి ఆలోచించాల్సి ఉంటుంది, ఎంత ప్యాడింగ్ ఇస్తే సెంటర్కి వస్తుంది అండ్ ఎంత మార్జిన్ ఇస్తే సెంటర్కి వస్తుందని. బట్ ఫ్లెక్స్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ అలైన్ ఐటమ్ సెంటర్ రాస్తే చాలు, అది సెంటర్కి అయితే వచ్చేస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మాట్లాడినట్టయితే అలైన్ సెల్ఫ్లో ఫ్లెక్స్ స్టార్ట్ అనేది ఉంటుంది. సో ఫ్లెక్స్ స్టార్ట్ అనేది డిఫాల్ట్గా ఉండేదన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం అలైన్ సెల్ఫ్లో ఫ్లెక్స్ ఎండ్ అని కూడా ఉంటుంది. సో ఇది ఎండింగ్కి అయితే వచ్చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్లెక్స్ బాక్స్ గురించి. సో మనం ఫ్లెక్స్ బాక్స్ అనేది టోటల్గా మనకి వచ్చేస్తే మనం ఐటమ్స్ని కానీ కంటైనర్లో లేఅవుట్స్ని కానీ ఈజీగా అయితే ప్రిపేర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.